ఒకటి పాలు తాగాలా లేదా అనేది ఇంకో విషయం, వేసవిలో తాగాలా లేదా అనేది ఒక ఇష్యూ. పాలు తాగాలా లేదా అనేది, పాలు అనేది ఖచ్చితంగా మంచివే. చిన్నతనంలో తీసుకున్న పాల వలన ఇమ్యూనిటీ బాగా పెరగడం, గుడ్ ప్రోటీన్ సోర్స్, గుడ్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్, అండ్ ఇట్స్ ఫ్లూయిడ్ పరంగా కూడా పనిచేస్తూ ఉంటుంది. కొంతమందిలో పాలు అనేవి పడవు. లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనే ఒక కండిషన్ ఉంటుంది. వాళ్ళు ఏం సింటమ్స్ వస్తూ ఉంటాయంటే వాంతులు రావడం, నాజియా రావడం, కడుపు ఉబ్బరంగా ఉండడము, బ్లోటింగ్గా ఉండడము, గ్యాస్ బాగా మితిమీరి పాస్ చేయడం, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. కొన్ని టెస్ట్ల ద్వారా, బ్రెత్ టెస్ట్ అలాంటి టెస్ట్ల ద్వారా మనము ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉందా లేదా దాన్ని నిర్ధారించగలుగుతాం. అలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి టైంలో అయినా పాలు అనేవి తీసుకోకూడదు. బికాజ్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ వలన డిఫరెంట్ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు వేసవిలో తీసుకోవచ్చా లేదా అంటే, వేసవి అయినా కూడా చలికాలం అయినా ఎప్పుడైనా పాలు తీసుకోవచ్చు. కానీ ఎక్కువసేపు బయట నిల్వ ఉంచిన పాలు కానీ, పాడైపోయిన పాలు కానీ, లేకపోతే దానిలో వేసిన కలిపిన పదార్థాలు ఎక్కువ, షుగర్ కంటెంట్ ఎక్కువ వాడడం కానీ, లేకపోతే ఐస్ లాంటివి వేసుకోవడం వల్ల కంటామినేషన్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ జరిగినప్పుడు పాల పదార్థాలు క్యాన్ కాజ్ హాని. ఇదే పాల పదార్థాలు ఫర్మెంట్ అయినప్పుడు పెరుగు కానీ మజ్జిగలాగా తీసుకున్నప్పుడు గుడ్ సోర్స్ ఆఫ్ హైడ్రేషన్, గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోబయోటిక్స్. అదేవిధంగా పనీర్ లాంటి పాల పదార్థాలు తీసుకున్నప్పుడు గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, ఎస్పెషలీ వెజిటేరియన్స్లో మంచి ప్రోటీన్ సోర్స్గా కూడా నిలుస్తుంది ఈ పాల పదార్థాలు. సో జనరలైజ్ చేయలేము. పాలు పడని వాళ్ళల్లో, లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు ఈ పాల పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.